హలో అండి. మహాకుంభమేళ వెళ్ళాలి అనుకునే వారికి హెల్ప్ అవుతుంది అని ఈ చిన్న వీడియో. మేము విజయవాడ నుంచి ప్రయాగ్రాజ్ చివోక్కి స్పెషల్ ట్రైన్ బుక్ చేసుకున్నాము. ఫిబ్రవరి 8 ఆఫ్టర్నూన్ 12:30కి విజయవాడలో ట్రైన్ ఎక్కితే ఫిబ్రవరి 10 మార్నింగ్ 2:30కి ప్రయాగ్రాజ్ చివోక్లో దిగాము. త్రివేణి సంగమం లొకేషన్ రీచ్ అవ్వడానికి మల్టిపుల్ రూట్స్ ఉన్నాయండి. మీరున్న లొకేషన్కి ఏదైతే దగ్గరగా ఉందో అది ప్రిఫర్ చేస్తే చాలా ఈజీగా వెళ్ళచ్చు. మేమైతే ఫస్ట్ టువర్డ్స్ అరైల్ ఘాట్ వెళ్దాం అనుకున్నామండి, కానీ మాకు ఆ రూట్కి ప్రాపర్ బస్సెస్ దొరకలేదు. అందుకని మేము యమునా రివర్ మీద ఓల్డ్ నైనీ బ్రిడ్జ్ మీదుగా కిడగంజ్ బోట్ క్లబ్కి వెళ్ళాము. అక్కడేదో కొన్ని గవర్నమెంట్ ప్రోటోకాల్స్ వల్ల టెంపరరీగా బోట్స్ని క్యాన్సిల్ చేశారు. ఎర్లీ మార్నింగ్ కదా, క్రౌడ్ చాలా తక్కువ ఉందండి. అండ్ వచ్చిన వాళ్ళు కూడా ఈ క్యాన్సిల్ అవ్వడం వల్ల రిటర్న్ వెళ్ళిపోతున్నారు. కొన్ని టెంట్స్ ఉన్నాయి, చాలామంది హాల్ చేస్తున్నారు. బట్ అవి ప్రీ బుకింగ్ చేసుకోవాలంటే అక్కడ హాల్ చేయాలంటే. ఇక్కడ ఘాట్ దగ్గర వ్యూ చాలా బాగుందండి. ఒక్కటే ప్లేస్లో మనము ఓల్డ్ నైనీ బ్రిడ్జ్, న్యూ బ్రిడ్జ్ అన్నీ చూడొచ్చు. ఇంకా కిడగంజ్ బోట్ క్లబ్ నుంచి నియర్ బై చూస్తే మాకు త్రివేణి ఘాట్ బెస్ట్ ఆప్షన్ అనిపించిందండి. సో ఇంకా మేము త్రివేణి ఘాట్కి స్టార్ట్ అయ్యాము. సో మేము ఆల్మోస్ట్ బై వాకే వెళ్ళామండి. ఆఫ్టర్ సో మచ్ వాక్ ఫైనల్లీ సంగం బోట్ చూసామండి. వీఆర్ సో హ్యాపీ. రైల్వే స్టేషన్ దగ్గర నుంచి సో మేము ఆల్మోస్ట్ బై వాకే వెళ్ళామండి. ఎందుకంటే మాకు అప్పుడు తెలియలేదు బైక్స్ ఆర్ బెస్ట్ ఆప్షన్ ఇక్కడ అని. సో మేము ఆటో వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు చాలా కొంచెం దూరం వచ్చి ఇమీడియట్గా స్టాప్ చేసి ఇక్కడ నుంచి మీరే వెళ్ళాలి అని చెప్తున్నారు. సో అండ్ దట్ టు మేము గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండడం వల్ల మాకు బైక్స్ కూడా ఇమీడియట్గా కొంచెం ఎక్కువ బైక్స్ దొరకలేదు. అందుకని మేము బై వాకే ప్రిఫర్ చేసి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ పెద్ద పెద్ద బోర్డ్స్ మీద సెక్టార్ నేమ్స్ మెన్షన్ చేసి ఉన్నారండి. మనం వెళ్ళాలనుకున్న పాయింట్ ఏ సెక్టార్కి మ్యాప్ అయిందో చూసుకొని ఆ పర్టికులర్ సెక్టార్ని కనుక మనము రిఫరెన్స్గా తీసుకొని గూగుల్ మ్యాప్స్లో ఆ ప్లేస్ లొకేషన్ బేస్ చేసుకొని కనుక వెళ్తే ఎగ్జాక్ట్ పాయింట్కి మనము రీచ్ అవ్వచ్చు. చాలామంది ఈ స్టార్టింగ్ పాయింట్లోనే స్నానం చేసేస్తున్నారండి, ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంది అండ్ చాలా దూరం నడవాలి. ఇక్కడ మేము త్రివేణి సంగమం ప్రయాగ్రాజ్ పాయింట్కి వెళ్ళాలనుకున్నాం కాబట్టి ఈ త్రివేణి ఘాట్ నుంచి వెళ్ళేటప్పుడు సెక్టార్ 4ని ప్రిఫర్ చేసుకొని మేము ఆ రూట్ నుంచి వెళ్ళాము. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ బ్రిడ్జెస్ ఉన్నాయి కదండి, ఇవి ఒక్కొక్క సెక్టార్ లాగా వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. మేము మాత్రం ఈ సెక్టార్ 4 బ్రిడ్జ్ నుంచి అటు ఎండ్కి, అది యమునా ఎండ్కి సైడ్ వెళ్తున్నామండి. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి బోట్ తీసుకొని త్రివేణి సంగమం మిడిల్ పాయింట్లోకి వెళ్తున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 12 to 13 కిలోమీటర్స్ ఎట్ స్ట్రెచ్ వెళ్ళాల్సి వచ్చింది. కొంచెం కొంచెం బ్రేక్స్ తీసుకుంటూ వెళ్ళాము. సో బ్రిడ్జ్ మీద నుంచి నడుచుకుంటూ ఎండ్ పాయింట్కి వచ్చేసామండి. సేమ్ మన స్టార్టింగ్లో ఎలా అయితే క్రౌడ్ చూసామో ఈ ఎండ్ పాయింట్లో కూడా అలానే క్రౌడ్ ఉన్నారండి. ఇక్కడ కూడా అట్లానే స్నానం చేసేస్తున్నారు. బట్ మేము మాత్రం ఇక్కడి నుంచి కొంచెం వాక్ చేసుకొని వెళ్ళి అక్కడ బోట్ తీసుకొని ఈ సంగమం పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు బోట్స్ 5:30 to 6 మధ్యలో స్టార్ట్ అవుతున్నాయండి. మనము ఆ టైంకి కనుక ఈ పాయింట్కి రీచ్ అయితే చాలా బెస్ట్ టైం అండి. చాలా క్రౌడ్ని అవాయిడ్ చేయొచ్చు అండ్ చాలా ఫాస్ట్గా కూడా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. కొంచెం లేట్ అయిందంటే క్రౌడ్ని మనం అస్సలు తట్టుకోలేము. ఇప్పుడు ఇక్కడ బోట్ తీసుకొని త్రివేణి సంగమం ప్రయాగ్రాజ్ ఎగ్జాక్ట్ పాయింట్కి వెళ్తున్నామండి. వాటర్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. కొన్ని క్రోర్స్ ఆఫ్ పీపుల్ విజిట్ చేస్తున్నా కానీ ఇంత నీట్గా వాటర్ ఫ్లో ఉన్నది అంటే అది నిజంగా డివైన్ ఫీల్ అనే చెప్పాలండి. ఫైనలీ త్రివేణి సంగమం ఎగ్జాక్ట్ ప్లేస్కి రీచ్ అయ్యాము అండ్ మా పుష్కర స్నానం కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. చాలా హ్యాపీగా ఉందండి. సో మేము 8 o'clock లోపలే అంతా కంప్లీట్ చేసుకొని రిటర్న్ అవుతున్నామండి. రిటర్న్ అవుతున్నప్పుడు అయితే క్రౌడ్ మామూలుగా లేదు. మేము స్టార్టింగ్లో ఉన్న క్రౌడ్కి 4 times డబుల్ అయిందండి. అక్కడి నుంచి బయటపడేసరికి కంప్లీట్ టైర్డ్ అయిపోయాము అండ్ ఎండ కూడా పీక్స్లో ఉన్నది. కొంచెం సేపు అక్కడ అరేంజ్ చేసిన టెంట్స్లో రిక్వెస్ట్ చేసి రెస్ట్ తీసుకొని అక్కడే లంచ్ ప్రొవైడ్ చేశారండి మాకు. అక్కడ లంచ్ తినేసి
మేము కుంభమేళ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు మాధవేశ్వరి టెంపుల్కి వెళ్ళేటప్పుడు బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నామండి. బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నప్పుడు చాలా క్లియర్గా ఈ కుంభమేళ మొత్తం ఎలా ఉన్నది, ఎక్కడెక్కడ ఎట్లా సెటప్ చేశారు అనేది బాగా క్లియర్గా అర్థమైంది మాకు. సేమ్ విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఎట్లా అయితే మనకి ఫ్లైఓవర్ వచ్చి తర్వాత రైల్వే ట్రాక్ వచ్చి ఒక సైడ్ వాటర్ ఉంటుంది, ఇంకొక సైడ్ ఎంటీ స్పేస్ ఉంటుంది కదా నార్మల్ సీజన్స్లో, సేమ్ అట్లానే ఉన్నది. అలాంటి ఎంటీ ప్లేస్లో ఈ కుంభమేళ మొత్తము మనము ఇన్ని ఎక్కర్స్లో చూడొచ్చండి. మార్నింగ్ మేము వెళ్ళిన ఈ సెక్టార్ 4 నుంచి వాక్ చేసి త్రివేణి సంగమంకి వెళ్ళింది అవన్నీ క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడి నుంచి అయితే కనుక. అది చూడ్డానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పి ఈ పర్టిక్యులర్ క్లిప్ని యాడ్ చేశాను. మేము రిటర్న్ మాధవేశ్వరి టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ వెళ్ళేటప్పుడు ఫుల్ జామ్ అయిపోయిందండి. మనం న్యూస్లో చూస్తున్న చాలా హెక్టిక్ ట్రాఫిక్ అంతా ఆ రోజు మేము అక్కడే ఉన్నాము. సో లక్కీగా మేము ఈ 2 వీలర్ని ప్రిఫర్ చేయడం వల్ల ఈజీగా మేము ఎస్కేప్ అయ్యామండి ఈ ట్రాఫిక్ నుంచి. లేకపోతే కనుక మేము కూడా అక్కడ స్ట్రక్ అయిపోయేవాళ్ళం. ప్రైస్ మాత్రం వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళ నోటికి ఎంత ప్రైస్ వస్తే అంత ప్రైస్ చార్జ్ చేసేస్తున్నారు. పర్ హెడ్ 450 రూపీస్ పే చేసి అంటూ ట్రిపుల్స్లో వెళ్ళాల్సి వచ్చిందండి. డబ్బులు పోయినా కానీ ఆ ట్రాఫిక్ జామ్లో అయితే ఇరుక్కోకుండా ముందు రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. రైల్వే స్టేషన్లో వెయిటింగ్ ట్రైన్స్ చాలా ఉన్నాయండి. ఈ క్రౌడ్ అంతా వెయిటింగ్ హాల్ లోపలికి రానియకుండా బయటనే టెంట్స్ లాగా వేసేసి ప్యాసింజర్స్ అందరినీ అక్కడ హాల్ చేపిస్తున్నారండి. వన్ వే ఇది చాలా బెస్ట్ అండి. రైల్వే స్టేషన్లోకి వెళ్ళి అక్కడ ఫైట్ చేసుకుని అక్కడ కింద పడే కన్నా ఇక్కడ వెయిట్ చేయడమే సమ్హౌ బెటర్ అని తర్వాత మేము ఫీల్ అయ్యాము. సో ఫైనల్గా 10th నైట్ 11:30కి ట్రైన్ ఎక్కితే మేము 12th ఆఫ్టర్నూన్ 12:30కి విజయవాడలో దిగామండి. టైం కొంచెం ఎక్కువే పట్టింది, బట్ ఫుల్ ఫ్యామిలీ ఉన్నాం కాబట్టి ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ ఫుల్ ఫన్తో మేము ట్రిప్ అయితే బాగా ఎంజాయ్ చేసామండి. హోప్ ఈ వీడియో ఎవరైతే కుంభమేళ వెళ్ళాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి కొంచెమైనా ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.